ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు. రైతులకైతే ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని కలలు కొన్నాడు. రైతులకి సాగునీరు ఇచ్చాడు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. రైతులకి అవసరమైన మద్దతు ధర ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఆ తర్వాత 1300 కోట్లతో రైతులకున్న రుణాల మీద వడ్డీని మాఫీ చేశాడు. ఆ తర్వాత 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకు ముందు రైతులకి మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేశాడు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని ఓసీలో ఉన్న వాళ్ళను కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓసీలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు చేసి మీరు ఏది చదువుకుంటారో అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే గొప్ప చదువులు చదువుకొని ఈరోజు గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక పేదవాడు కూడా గొప్పవాడిలాగా గొప్ప ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ఎక్కువ 55 లక్షల మందికి ఎక్కువ పెన్షన్లు ఇచ్చి 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క పన్ను కానీ ఏ ఒక్క ఛార్జీ కానీ పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, నేను ఒక్క ఛార్జీ పెంచినా ఒక్క పన్ను పెంచినా అది పేదవాడి మీద భారం పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది, కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. కరెంటు ఛార్జీలు 1 రూపాయి అంటే 1 రూపాయి రాజశేఖర రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. మున్సిపల్ ట్యాక్సీలు పెంచలేదు, ఆర్టీసీ పెంచలేదు, ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి రైతులు వ్యవసాయము అంటేనే చిన్న చూపు. రైతులకి ఎక్కడ 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, రైతులకి సాగునీరు లేదు, రైతులకి మద్దతు ధర లేదు. ఎప్పుడు ఏ ఒక్క రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాను కూడా ఈ కిరణ్ సర్కారు పోలేదు. అమ్మ వేసిన ప్రతి పంటలోనూ నష్టం వచ్చింది, అప్పుల పాలైపోయామని ఏ జిల్లాలో అడిగినా రైతులు చెప్తూనే ఉన్నారు. ఇక మహిళలైతే అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయమ్మా, బ్రతుకు భారం అయిపోయింది తల్లి, 2 పూట్లు కూడా తినే పరిస్థితి లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ సర్కార్లో ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోయాయి, పక్కా ఇళ్ల పథకానికి పాడి కట్టారు, జలయజ్ఞానికి అట్టకెక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము 6,07,67,000 ఎకరాలను భూ పంపిణీ చేశామని చెప్పారు.
కానీ లెక్కలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 4 విడతల్లో 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. అయితే 5వ విడత కోసము ₹1,00,000 1,00,000 ఎకరాలకు భూమిని సేకరించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 7 లక్షల ఎకరాల భూ పంపిణీ ఆయన చేతి మీదుగానే జరిగింది. మరి ఈ మంత్రి గారు చెప్తున్న లెక్కల ప్రకారము 7,67,000 అంటున్నారు. మరి 7 లక్షల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే మరి ఈ కిరణ్ సర్కారు చేసింది ఎంత అని మంత్రి గారిని లెక్కలు అడుగుతున్నాం. కేవలము 67,000 ఎకరాలను మాత్రమే భూ పంపిణీ చేశారు ఈ మంత్రి గారు. ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 7 లక్షల ఎకరాలను భూ పంపిణీ చేస్తే 4 ఏళ్లలో కనీసం 10% అంటే 70,000 ఎకరాలను కూడా ఈ ప్రభుత్వము భూ పంపిణీ చేయలేకపోయింది పేదల కోసం. ఇక ఈ ప్రభుత్వానికి పేదల మీద మనసుందనా, శ్రద్ధ ఉందనా, నిజాయితీ ఉందనా అని అడిగితే ఎవరు మటుకు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంది అని చెబుతారు. ముఖ్యమంత్రి గారైతే స్వయంగా చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వము 22,45,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చిందట. కానీ రికార్డుల ప్రకారం చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 21 లక్ష ఎకరాలకి నీళ్లు ఇచ్చారు. అంటే 22,050 ఎకరాలలో 21 లక్ష ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే మరి ముఖ్యమంత్రి గారు లెక్కల ప్రకారమే వీళ్ళు ఇచ్చింది కేవలము 1,50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు. ఇది వీళ్ళ ఘనకార్యం. ఎవరో సంపాదించిన కుర్చీ మీద కూర్చొని అధికారం అనుభవించడము, ఎవరో చేసిన మంచి పనులకు తాము గొప్పలు చెప్పుకోవడము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఘనకార్యం. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికే ఉంటే 9 గంటలు ఉచిత విద్యుత్తు తప్పకుండా ఇచ్చేవాడు. 9 గంటలు కాదు కదా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా. రైతులకు ఎక్కడ 3 గంటల కంటే కరెంటు ఉండడం లేదు. అమ్మా 3 గంటలు కూడా వరుసగా ఇయ్యరు తల్లి, ముక్కలు చక్కలు చేసిస్తారు. ఎప్పుడు ఇస్తారో ఎవరు చెప్పలేరు. గంట ఒకసారి, అర్ధ గంట ఒకసారి, ఇంకో గంట ఒకసారి ఇస్తారు. పగలిస్తారో రాత్రి ఇస్తారో కూడా చెప్పలేరమ్మా. ఇళ్లలో కాకుండా పొలాలలో పడుకోవాల్సి వస్తుందని రైతులంతా ప్రతి చోట చెబుతూనే ఉన్నారు. ఇక పరిశ్రమలకైతే 12 రోజులు పవర్ కట్టే. వేల కొద్ది పరిశ్రమలు ఇప్పటికే మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఇక ఊర్లలో మున్సిపాలిటీలలో అయితే ఎక్కడ 7 గంటలు 8 గంటలకు మించి ఎక్కడా కరెంటు ఉండడం లేదు. అమ్మా కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి తల్లి అని ప్రతి మహిళ బాధపడుతూనే ఉంది. కానీ లేని కరెంటుకి 3 బిల్లులు ఇస్తున్నాడు కిరణ్ సర్కార్ గారు. మన పరిస్థితి కరెంటు నీళ్లు బిల్లు ఫుల్ అన్న రీతిలో ఉంది. కరెంట్ ఇవ్వకుండా బిల్లులు ఇవ్వడము అమానుషమని మన ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకునేంత ఇంగితం లేదో మరి పెద్ద మనసు లేదో అర్థం కావటం లేదు. ఒక కరెంటే కాదు, ఆర్టీసీ ఛార్జీలను ఇప్పటికి 3 సార్లు పెంచారు. గ్యాస్ అయితే 305 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 440 రూపాయలై కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా 1000 రూపాయలు చెల్లించాల్సిందే. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచారు, వ్యాట్ ట్యాక్సులు పెంచారు. ఇక కరెంట్ అయితే ఏకంగా 32,000 కోట్ల రూపాయలని ప్రజలు నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా, ఈ ఛార్జీలకు మోతకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధుడికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు మటుకు ప్రజల పక్షాన నిలబడకుండా ఈ ప్రభుత్వం కూలిపోకూడదు అని విప్ జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. పాదయాత్రలో ఏమో ఇది తుగ్లక్ పరిపాలన అని తిట్టాడు. పాదయాత్రలో ఏమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పనికిరాంది ఇంకోటి ఉండదు అన్నాడు. పాదయాత్రలో ఏమో దీని కత్తులు గొడ్డలు తీసుకుని నరకేయాలి అన్నారు. తీరా ఇన్ని మాటలు చెప్పి చేతలకు వచ్చేసరికి అదే దుర్మార్గపు ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు అంటే ఈ
చంద్రబాబు గారు మాటలు మార్చే ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా లేకపోతే ఊసరవల్లి అనాలా? ఒక్క మంత్రి పదవి కోసము చిరంజీవి గారు బహిరంగంగానే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశాడు. మరి ఈ చంద్రబాబు గారు ఆయన మీదున్న కేసుల మీద కేసులు జరగకుండా ఉండడానికని తెర వెనకాల కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని రాసిచ్చేశాడు. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చిన వాడు చంద్రబాబు గారు. తీరా అధికారం లేకొచ్చి ఏం చేశాడా అంటే వ్యవసాయము దండగా అన్నాడు, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుంది అన్నాడు, ప్రజలకేది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నాడు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేశాడు. 145 రూపాయలున్న గ్యాస్ ధరని 305 రూపాయలు చేశాడు. ఆర్టీసీ ఛార్జీలను పెంచాడు. ఏది కూడా ప్రజలకు ఉచితంగా అందకూడదు, వాళ్ళ నుంచి సునాయాసంగా ఛార్జీలు వసూలు చేయాలని మనసులో ఉన్న మాట అని ఆయన పుస్తకంలో రాసుకున్నారు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలని తెలిసి పాపం వారికి ఉచితంగా వైద్యం అందించాలను, ఉచితంగా మందులు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ రాలేదు. పాపం ఆ పేదవారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన గనుడు చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంకుతో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలు 15% పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు కూడా ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పాపము రైతులు మేము కట్టుకోలే మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి కోసం ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టారు. అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక వేల కొద్ది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి సహాయం చేయండి అంటే ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి రాజశేఖర రెడ్డి గారు 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేశాడు, రెండిట్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు స్వయంగా కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు. మహిళలందరికీ బంగారు మంగళసూత్రాలు ఇస్తానన్నాడు, బాలికలకి సైకిళ్లు ఇస్తానన్నాడు, 15 లక్షల రేషన్ కార్డులను ఎక్కువ ఇస్తానని చెప్పాడు. ఎన్నో మాటలు చెప్పాడు. కానీ అధికారంలో ఉన్నాడు కదా అని పాపం ప్రజలంతా ఆశగా చూస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్న పాపాన పోలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు, ఆడపిల్ల పుడితే 2 లక్షలు ఇస్తాడట, రుణమాఫీ చేస్తాడట, ఉచిత విద్యుత్ ఇస్తాడట, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాడట, ఆరోగ్యశ్రీ చేస్తాడట. మరి ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే ఆ దున్నపోత అందంట పగలు ఎండ రాత్రి చీకటి అన్నంట. దున్నపోతూ ఎప్పుడూ పని చేయదు. మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా పని చేయరు, అధికారం ఇచ్చినా పని చేయరు. ఆయన అంతే. ఇప్పుడేమో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఎక్కువ పంచాయతీలు గెలిచామంటే, లేదు మేము ఎక్కువ పంచాయతీలు గెలిచామంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు, ప్రచారాలు కూడా వాళ్ళ మీడియాతో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. కానీ నిజాయితీకి నిజంగా చూస్తే ఎవరు ఎన్ని పంచాయతీలు గెలుచుకున్నారన్నది చెప్పడము చాలా కష్టము. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తుల మీద జరిగినటివి కాదు. అందుకనే ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఉబ్బి తప్పిపోయి మేమంటే మేము ఎక్కువ గెలుచుకున్నామని చెబుతున్నారు. నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటుంటే ఈ పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తుల మీదే జరిపేది.
తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఉండుంటే ఈ పంచాయతీ ఎలక్షన్లు పార్టీ గుర్తుల మీద జరపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు డిమాండ్ చేసిందో ఆ రోజే చంద్రబాబు గారు కూడా డిమాండ్ చేస్తుండాలి. కానీ ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలకి ధైర్యం లేదు. అసలు ఎన్నికలు అంటేనే ఆ పదం అంటేనే వీళ్ళిద్దరికీ వెన్నులో వణుకు పుడుతుంది. ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఇచ్చే తీర్పు వినే సాహసం కూడా లేదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి. అందుకనే 15 మంది ఎమ్మెల్యేలు మార్చి నెలలో అవిశ్వాసానికి వాళ్ళ పార్టీలు విప్పు ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినప్పుడు మార్చి నెలలోనే వారి మీద సస్పెన్షన్ వేటు వేయకుండా జూన్ వరకు దాన్ని సాగదీసి తీరా జూన్లో ఇంకా బై ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదని తెలిసాక అప్పుడు వేటు వేశారు. ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు ధైర్యం ఉంటుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసాన్ని విప్పు ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద వేటు వేయండి, ఎన్నికలు పెట్టండి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోరలేదు. ఈ ఎమ్మెల్యేల మీద వేటు వేయండి, ఎన్నికలు పెట్టండి అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా కోరలేదు. ఎందుకంటే వీళ్ళకు తెలుసు ఉప ఎన్నికలు వచ్చాయి అంటే పోయిన ఏడాది వచ్చిన ఉప ఎన్నికల్లో లాగా అన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వీరికి తెలుసు. ఉప ఎన్నికలు వచ్చాయి అంటే ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు కనీసము డిపాజిట్లు కూడా రావన్న సంగతి వీరికి తెలుసు. కనీసము ఉప ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కూడా భయపడే ఈ నాయకుల్ని నాయకులు అంటారా లేకపోతే పిరికి పందలు అంటారా? నిజానికి విలువలతో కూడిన దమ్ము ధైర్యము, విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి లేనే లేదు. అందుకనే ప్రతి ఎలక్షన్లో ప్రతి విషయంలో కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైతూనే ఉంది. ఆఖరికి జగనన్న విషయంలో కూడా కుమ్మక్కయ్యి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడమో ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరం కాదు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కల నిజమవుతుంది. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కల నెరవేరుతుంది. మన రాష్ట్రంలో అసలు గుడిసనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కల జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి రైతు తను పండించిన పంటలకు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అకౌంట్లోనే పడుతుంది. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. ఆ సువర్ణ యుగము మళ్ళీ వస్తుంది. దానికి మీ ఓటే నాంది పలకాలి. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. రాబోయే ప్రతి ఎన్నికల్లో ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దాన్ని వృధా పోనివ్వకండి. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు
జగన్ నిర్దోషని మీరు నమ్ముతున్నారని చాటి చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. సాక్షిగా భగభగ మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన బీడుల రైతులు చావలు ఉండవురా. బిగిసిన పేదల పిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా తన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. ముత్యానికి మసిపోయాలంటూ ముష్కర మూకలు చేసిన యత్నం, జనం గుండెలో దేవుడి రూపం తుడి చేయాలని పన్నిన పథకం.